ఏనాడు యువరాజు యొక్క చదువునకు తుది దినమో ఆనాడు మిహురకులకుని తండ్రి అయిన వసుకులుని ప్రాయోపవేశము మొదటి దినము. ఆయన ప్రాయోపవేశము చేసినాడని ఎవ్వరికినీ తెలియదు. ప్రాయోపవేశమనగా దర్భాస్తరణము వేసుకొని భూషణాదులు తొలగించుకొని పడుకుందురేమో. ఈయన అట్లు చేయలేదు. రాజు మేల్కొనిన తరువాత కాలకృత్యములు తీర్చుకొని మంచము మీద పరుండెను. రాజకృత్యములు చేయుటలేదు. మంత్రి మొదలైన వారు వచ్చిరి. దర్శనమియ్యలేదు. ఎవరిని రానియలేదు. స్నానమైనది. ఆ స్నానము రాజయోగ్యముగా లేదు. ఒక బ్రాహ్మణుడు చేసినట్లు శీతాంబువులతో స్నానము చేసెను. మరల దుస్తులు ధరించెను. పరుండెను. ఎవరితోడనూ మాట్లాడరు. ఆయన ఉన్న శయనాగారమున ఇతరులకు ప్రవేశము లేదు. భోజనము వేళ అయినది. భోజనమునకు లెమ్మని పిలుచుటకెవ్వరికినీ గుండెలు లేవు. కాలము గడుచుచున్నది. అంతఃపురం అంతయు నిరాహారముగా నుండెను. పొద్దు వాటారు వేళకు ఎవరు నిలువరో వారు భోజనము చేసిరి. తక్కిన వారట్లే ఉండేది. గుర్రపుశాలలో పట్టపు గుర్రము కనిపించుటలేదు. తదధికారులు గుబ్బిసలాడి త్రొక్కిళ్ళు పడి పొద్దెక్కిన తర్వాత గుర్రమును యువరాజుగారెక్కి వెళ్ళిరన్న ఆ నోట మాట విని రాజునకు తెలియచేయుటకు త్రొక్కిటపడి మడుమలు త్రొక్కుకొని మంత్రులతో చెప్పి అంతర్వేశికులతో చెప్పి దౌర్హాకిలతో చెప్పి ఎంత ఇరకట అయినను రాజునకి ఈ వార్త అందించుటకు సాధ్యము కాలేదు. శయనాగారమునందలి ద్వారపాలకుడు పోయి తాను చెప్పుటకు అధికారము లేదనను. ఇతరులను లోనికి పోనిచ్చుటకు అనుమతి లేదనను. పెద్ద పెద్ద అధికారులు కలరు. రాజు కడకు స్వయం ప్రవేశము కలవారు కలరు. వారికి కూడా ప్రవేశము నిరాకరింపబడెను. పూర్వము మంత్రి, పురోహితులు, ద్వారపాలాంతరేషికులు, నగరాధ్యక్ష, ధర్మాధ్యక్షులు స్వయముగా వెళ్ళుటకు అధికారం ఉండేది. యువరాజునకెప్పుడునూ స్వయం ప్రవేశార్హత కలదు. ఇతరులు చేసిన సాహసమును రాజునకు నివేదించుటకు కిందటి వాళ్ళ సమర్థులైన యువరాజే చేసిన వ్యతిక్రమణము మరెవరు చెప్పగలరు? అతడు యువరాజు. రాజ్యాంగభూతులైన అష్టాదశ సంఖ్యాకులైన అధికారులలో మూడవ వాడు. మంత్రి, పురోహితుల తర్వాతి వాడు. అధికారముగా మూడవ వాడు ఇప్పుడు రాజు తర్వాతి వాడు. కానీ నేడు రాజెట్లు ప్రథముడో రేపు తానట్లు ప్రథముడు. అతడు చేసిన వ్యతిరేకమునకు శిక్షయుండునా? మంత్రి కూడా సాహసింపలేడు. చివరకు పురోహితుడు సాహసించను. సాహసించుటకు కారణమున్నది. రాజు మొదలు పెట్టిన ఆ ప్రవేశమునకు లీలగా కారణము పురోహితునకు తెలిసినట్లున్నది. 4 దినముల క్రింద పురోహితుడు పోయి రాజుతో ఒక విషయము మనవి చేసుకునెను. ఆ విషయము విన్నప్పుడు రాజు కన్నుల వెంట నీరు కార్చెను. సమాధానము లేదు. ఈ సంగతి రాజుతో ఎందుకు చెప్పితినా అని పురోహితుడు దిగులు పడెను. రాజు యొక్క ఈ స్థితికి అది కారణమా? తాను చెప్పి 4 దినములైనది. దాని ఫలితము జరుగుటకు 4 దినములు పట్టునా? అట్టి విషయములలో రాజులతో చెప్పుటకెన్నెన్ని గలవు? ఎందరేని కలరు? పూర్వమే రాజు వానిని గూర్చి విననేమో. చివరికి ఈ పగిది నిర్ణయించుకొననేమో. అది ఏ హేతువైనచో తాను పురోహితుడిప్పుడు పోయి రాజును దీని కారణం అడుగుటలో సామంజస్యము లేదు. ఉరిసిన పుండుపై కారము చల్లునట్లగును. రాజులతోడి వ్యవహారములు పాములతోటి చెలగాటములు. దోషములు నీది కాకపోయినను, దోషము నిశ్చయమైన దోషమైనను, అది అన్యకృతమైనను, ప్రథమ శ్రవణము వేని నుండి కలుగునో వానికి ఒక్కొక్కప్పుడు ఆపద కలగవచ్చును. వాడు వీడని నిశ్చయము లేదు. ప్రొద్దెక్కిన కొలంది సర్వాధికారులు ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి రాజు యొక్క శయనాగారమునంటియున్న పెద్ద సావడిలో గుమిగూడిరి. చిట్ట చివరకు వచ్చినవాడు సేనాపతి. అటవీ పాలకుడు నగరమునందు లేడు. రాజు కాక మిగిలిన 17 అధికారులలో అటవీ పాల సేనాపతులు వదిలిపెట్టబడగా తక్కిన 15 మందియు సమావిష్టులై చివరకు సేనాపతి వచ్చెను. తక్కిన అందరూ తలలు పట్టుకొనుచుండగా ఇతడు దూరమునందు కూర్చుండెను. అతడు తమతో కలియడని వారికి తెలియను. అతడు యువరాజు పక్షము వాడు.
ఆ రాజ్యమున పక్షములు లేవు. కానీ యువరాజునకు సేనాపతినికి మిక్కిలి చెలిమి. గడిచిన 5 ఏళ్లుగా యువరాజు తన సేనలు, యుద్ధగజములు, అశ్వసైన్యము, పదాతులు మొదలైన వారి పరామర్శ చేయుటయు, పరిరక్షణ చేయుటయు, పరీక్ష చేయుటయు, సేనలోని అధికారులకు వేతనాభివృద్ధి చేయించుటయు, తాను మిక్కిలిగా సైనిక శిక్షణ పొందుటయు, తాను వారికి శిక్షణ ఇచ్చుటకు ఎక్కువ భాగము వారితోడనే కలిసి ఉండుటయు జరుగుచుంటది. సైనికులకును పై అధికారులకును యువరాజు దేవుడు. అతడు రాజపుడగునని వారు ప్రతీక్షించుచుందురు. అతడు రాజ్యమునకు రావలేను. కాశ్మీరము సర్వభారత దేశమును జయింపవలేను. దుర్గపాలుడున్నాడు. అతడును వారిలోని వాడే కానీ ఇతనికి సేనాధికారుల కన్నా తీవ్రత లేదు. సేనాధికారులకున్నంత తీవ్రత లేదు. రాజు యొక్క ఈ ఏకాంతతయు నిరాహారతయు సమానిష్ఠులైన సర్వాధికారులకు ఆందోళనము కలిగించుచున్నది. క్రమక్రమముగా వారికి యువరాజు పట్టపు గుర్రమునెక్కి పొద్దున ఎప్పుడో పోయెననియు, ఇంతవరకు రాలేదనియు, ఈ సంగతి రాజునకు తెలియజేయుట దుష్కరముగా ఉన్నదనియు అన్న విషయములు సువ్యక్తములయ్యాను. పురోహితుడు లోనికి పోయినను యువరాజకృత వ్యతిక్రమను చెప్పుటకు సాధ్యము కాదు. ఇది ఒక పాలనా శాఖకు సంబంధించినది. ఇది అంతర్వేశికుని అధికారములోనిది. రాజాంతఃపుర సర్వ వ్యవహారముల మీది అధికారాంతర్వేశికుడు. పట్టపు గుర్రపు, పట్టపు టేనుగు మొదలైనవి రాజాంతఃపుర సంబంధి విషయములు. పోయి అంతర్వేశికుడు చెప్పవలేను. అతడు తాను చెప్పనన్నచో చెప్పననెను. గుచ్చి అడుగగా అతడిట్లా, అయ్యా, నేను యువరాజు గారి మీద చాలా విషయములు మహారాజుతో చెప్పవలసి వచ్చెను. గడిచిన 3 నాళ్లుగా 5-6 విషయములు చెప్పవలసి వచ్చెను. నాకేమో చెప్పక తప్పదు. ఇదియు కూడా నా ధర్మమే అగును. కానీ నేను భయపడుచున్నాను. మహారాజు తానీ భోజనము మానివేయుట దీర్ఘీకరించినచో, తలపరాని కీడు సంఘటిల్లినచో నా స్థితి ఏమగునో నాకు తెలియకున్నది. నీకొక ధర్మము కలదు. అది నీవు ఆచరించక తప్పదు. ఆచరించినచో రాజునకో, యువరాజునకో, మంత్రికో, మరెవరికో అది మనసునకిష్టం లేనిది అగును. కోపము వచ్చినప్పుడు వాని ధర్మము వాడు నిర్వర్తించినాడన్న సౌమనస్యం ఎంతమంది అధికారులకుండును? నాకు మహారాజెట్టివాడు, యువరాజు అట్టివారే. నాకిద్దరి నడుమ భేదము లేదు. కానీ తత్కాలికముగా రాజు, యువరాజు ప్రకృతులలో ఒకడు. ఈయనను గూర్చిన ఒక మాట రాజుతో చెప్పవలసిన స్థితి తత్కాల శక్తి చేత సముపన్నమై యుండును. అది నా భయం. మంత్రి ఇట్లా, నిజం, మన ధర్మము మనది. ఈనాటి ధర్మం ఈనాడు ఆచరించక తప్పదు. భవిష్యత్తునకు దుఃఖదాయో సుఖదాయో తెలియదు. ధర్మమునకు కూడా ఒక్కొక్కప్పుడు చెడ్డ దినములు వచ్చు. దానికి మనమా కర్తలము? పురోహితుడు వెళ్ళినను పట్టపు గుర్రమునిట్లు యువరాజు తీసుకుపోయినని చెప్పుటకు సమర్థుడు కాడు. అతడు చెప్పరాదు, నీవే చెప్పవలేను అనగా సమకూడిన ఇతరులైన 14 మంది అధికారులు అంతర్వేశికునకు తప్పదనీరి. అతనికి ధైర్యాపాదిగా తామందరూ వచ్చి శయనాగారము ద్వారమునందు నిల్చుందుమని చెప్పిరి. అంతర్వేశునకు తప్పలేదు. అందరూ పోయిరి. శయనాగార ద్వారస్థుడైన అధికారి మీరెవరికినీ లోనికి పోనిచ్చుటకు వీలు లేదనెను. అందరూ ఎంత గుసగుసలుగా ఉన్ననూ రాజునకి గుసగుసలు వినిపించారు. ఆయనే బయటికి వచ్చాను. అంతర్వేశికుడు చెప్పాను. మహారాజు వినను. మరలలోనికి పోయి పరుండెను. ఎవరేమి చేయుదురు? తన ధర్మం నిర్వర్తింపబడింది. ఎవరి దారిని వారు పోబోచుండ్రు. రాజు యొక్క నిరాహార హేతువు మిగిలిపోయినది. ఎవరూ అడుగుటకు సాహసించలేదు. కొత్త నీరు వచ్చి పాత వాటిని దోడుచుకొని పోయినట్లు ప్రధాన ప్రశ్న అట్లే ఉండదు. అందరూ పోయిరి. అంతర్వేశకుడును పురోహితుడును మిగిలిరి. ఆ రాజునకు ఒక అలవాటు కలదు. పురోహితుడు రాజప్రాసమునందే ఒక మహాసౌధమున నివసించుచుండును. అతడు మధ్యాహ్నము వరకు దేవతా పూజలు చేసి స్వామికి నైవేద్యం సమర్పించి ఆ వార్త రాజసౌధమునకు అందించి తాను భోజనం చేయను. స్వామికి నైవేద్యం చేసిన అనంతరము నందలి అన్నమును ఉచ్ఛిష్టమని పేరు.
పురోహితుడును రాజును తమ తమ గృహములందు ఇంచుమించుగా ఒక్క వేళకే భోజనము చేయుదురు. పురోహితునికి ఈ సంగతి తెలియదు. అతడు భోజనం చేశాను. రాజు భోజనం చేయలేదని అతనికి అప్పుడు తెలుసను. అతడు మిక్కిలి ఖిన్నుడైనాడు. ఇప్పుడు అతడు మరియు ఖిన్నుడైనాడు. అతనికి తానేదో మహాపచారము చేసినట్లు కనిపించింది. 4 దినముల కింద తాను చెప్పినది నేడి పరిణామం. నేడు యువరాజు చేసిన వ్యతిక్రమము దానితోడి. తాను చెప్పినప్పుడు రాజెట్లు మౌనం వహించనో నేడు అంతర్వేశకుని మాటలు విని రాజట్టి మౌనమునే వహించను. రెండిటికిని పోలిక కలదు. మరియు పురోహితుడి కోపము కలిగింపలేదు. మరియు పురోహితుడు ఊహింపగా యువరాజు చేసిన ఈ వ్యతిక్రమము రాజునకు ఆశ్చర్యం కలిగింపలేదు, కోపమును కలిగింపలేదు. ఇట్టిదేదో వినుటకు రాజు సిద్ధముగా ఉన్నట్లు కనిపించెను. ద్వారమునందలి వాడు పోనీయడేమో ఈ తటపటాయింపులో పొద్దుకుంకెను. అతనికి మరలా అనుష్ఠాన వేళ సమీపించెను. అతడు వెడలిపోయాను.